ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు, కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టిండ్రు. ఏడాది అర్థంగా ఫీజు రియంబర్స్మెంట్లో ఒక్క రూపాయి ఇయ్యక ఇలా విద్యార్థుల చదువులు ఆగమైతా ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు పుట్టినదాకా కూడా వస్తలేవు. తులం బంగారం దేవుడెరుగు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతిలేని గతిలేని ప్రభుత్వం అయిపోయింది. డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది. క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు, తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా 12% రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది బీఆర్ఎస్. సంపద పెంచింది, పేదలకు పంచింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్లోకి పోయింది. జీఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఎక్సైజ్ ఆదాయం తగ్గింది, మైనింగ్ ఆదాయం తగ్గింది, ఆర్టీఏ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఓవరాల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల పాలన చేతగాక మొత్తం పరిపాలన కుంటుపడ్డటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయింది తప్ప చేతల్లో ఫెయిల్ అయిపోయింది. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్ళను మోసం చేసిన చరిత్ర. నిండు అసెంబ్లీలో 31 మార్చి 2025 కల్లా రైతులందరికీ రైతు బంధు ఇస్తానని ఇటు అసెంబ్లీని మోసం చేసిండు, అసెంబ్లీని తప్పుదో పట్టించిండు, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేసినటువంటి చరిత్ర శాసనసభకు ఉంటుంది. కానీ శాసనసభలో చెప్పిన మాట నడవదు, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి చెప్పిన మాట అమలు కాదు. మొత్తంగా కూడా గందరగోళమైంది. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు. రైతు రాజ్యం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిజమైన రైతు రాజ్యం ఇచ్చింది. ఈ రాష్ట్రానికే కాదు దేశానికే మార్గదర్శకంగా రైతుల విషయంలో కేసీఆర్ గారి పాలన ఉంది.